మందిరములో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు కనుక మన ప్రతి అవసరాలు కూడా మనం దేవుడికి తెలియచేయవలసిన వారు ఇట్లా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ ప్రియ సహోదరి సహోదర, యెహోషువ గ్రంథంలో మనం చూసినట్టు 24వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట మనం చూసి ప్రార్థన చేసుకుందాం. ఐగుప్తు దేశములో దాసుల గృహములో నుండి మన తండ్రులను మనలో రప్పించి ఆ కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలు చేసి మనకు నడిచే మార్గము అన్నిటిలోనూ ఆ ప్రజలందరి మధ్యలో యెహోవాయే మన కాపాడిన యెహోవాయే మన దేవుడు ప్రియమైన వాళ్ళకి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పితరులు ఎక్కడి నుంచి నడిపించారు? ఐగుప్తు దేశము నుండి, అన్య దేశము నుండి, అన్య గృహములో నుండి, అన్య దేవతల నుండి దేవుడి వలన క్రైస్తవ గృహములోనికి నడిపించారు ప్రియమైన వాళ్ళ. కాబట్టి మీ యొక్క పితరులు ఆరాధించే దేవుళ్ళు ఎవరు? వాళ్ళు మన పితరులు ఆరాధించే దేవుళ్ళు ఎవరు? విగ్రహారాధక నుండి దేవుడు మనల్ని విడిపించాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి విడిపించి పాలు తేనె ప్రవహించే కానాను దేశము దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోకానికి సాదృశ్యంగా. అంటే ఐగుప్తు యొక్క చూస్తే అది నగరం చూసినట్టే అది పాపానికి సాదృశ్యంగా ఉంది ప్రియమైన వాళ్ళ. మధ్యలో మనం చూస్తున్నాం వారు మామూలుగా రెండు నదులు ఒకటి ఒక సముద్రం దాటారు, రెండవది ఒక నది దాటారు. ఆ నది పేరేంటి? సముద్రము యార్దాను. అంటే యార్దాను అంటే అర్థం ఏంటి? మరణము ప్రియమైన వాళ్ళ. అంటే మరణము అంటే యార్దాను నది ఎన్ని రోజుల్లో దాటాలన్నాడు? గుర్తుందా? ఎన్ని రోజులు దాటాలన్నాడు? 3 రోజులు ప్రియమైన వాళ్ళ. అంటే మీరు యార్దాను నది 3 రోజుల్లో దాటాలంటే అంటే మరణాన్ని దాటాలంటే మనము 3 కాలాల మనుషులకి, అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ కాదు కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అంటే మనిషికి మనం చూస్తున్నాం బాల్యము, యవన వయసు, వృద్ధాప్యం. అంటే ఈ 3 స్టేజ్లో నువ్వు రక్షణ పొందాలి అంటే మరణాన్ని దాటాలి. కాబట్టి అందుకనే మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదర. కాబట్టి మనము ఇక అన్య దేశాల నుంచి మనం వచ్చాం, అన్య కుటుంబాల నుంచి మనం వచ్చాం. ఆ యార్దాను మరణాన్ని అంటే మరణాన్ని దాటంటే బాప్తిజాలు పొంది కాబట్టి దేవుని యొక్క పాలు తేనె ప్రవహించే దేశంలోనికి మనం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మన నడవడికలో, మన మార్గాల్లో, మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు దేవుడు ప్రియమైన వారు. అది ఇజ్రాయేల్ ప్రజలకు కట్టని గృహాలు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నాటని వృక్షాలను ఇచ్చాడు ప్రియమైన వారు. అంటే సమస్తమును కూడా ఫ్రీగానే ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఏమి కూడా పట్టుకెళ్ళలేదు. అంటే దేవుడు ఆ ధర్మ కానానికి సాదృశ్యమైన ఆ కానాను దేశంలో అన్ని కూడా ఫ్రీగా ఇచ్చాడు. వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు, మొక్కలు నాటుకోలేదు, వాళ్ళ పొలాలు దేవుడే ఇచ్చాడు, సమస్తాన్ని కూడా దేవుడే ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన జీవితాన్ని అద్భుతంగా దేవుడు మార్చాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన జీవితాల్లో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మీద మనం ఆధారపడి ఉన్నట్లయితే మన జీవితాన్ని, మన ఆ సంసార జీవితాన్ని దేవుడు ఏం చేస్తుంటాడు? అనుక్షణం కూడా కాపాడేవాడిగా ఉంటాడు. ఎప్పుడు వరకు కాపాడేవాడిగా ఉంటాడు? 1 దశలోనిగా 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం ప్రియమైన వాళ్ళ.